బిచ్చుకుంద, మద్దునూరు, జుక్కల్ ఈ 3 మండలాలు బిచ్చుకుంద డివిజన్ కింద వస్తాయి. ఈ 3 మండలాలు మొత్తం మీద శనగ పంట 50,000 ఎకరాలు రైతులు వేయటం జరిగింది. నీటి వసతి లేకుండా తేమ, భూమిలో ఉన్నటువంటి తేమ మరియు మనకు వచ్చేటువంటి మంచు ద్వారా ఈ శనగ పంట పండుతుంది. అంటే శనగ విత్తనాలని 50% సబ్సిడీపై రైతులకు అందిస్తున్నాము. ఈ సంవత్సరం 6,500 క్వింటాల వరకు మన శనగ విత్తనాలు 50% సబ్సిడీ మీద రైతులకి 3 మండలాల మీద అందించడం జరిగింది. సబ్సిడీ పోను నాన్ సబ్సిడీ ₹437.50 రైతులు కట్టి తీసుకెళ్ళడం జరిగింది. ఈ 3 మండలాల మొత్తం మీద 25,000 రైతులకు విత్తనాలు ఇవ్వడం జరిగింది. 50,000 ఎకరాలు వేయటం జరిగింది. 5 ఎకరాలు నాకు నా కొడుకు 5 ఎకరాలు ఉంది, ఇద్దరు 10 ఎకరాలు ఉంది. అయితే మాకు శనగలు గవర్నమెంట్ నుంచి సబ్సిడీలో తీసుకుంటాము. కానీ ఇంతవరకు మాకు ఏ వ్యవసాయ అధికారి, రైతు మిత్రులు ఎవరు కూడా వచ్చి మాకు ఇది వేయాలని చెప్తలేదు. మేమే మా దీంతో ఇది బాగుంటుంది అన్నట్ల మేము స్ప్రే చేస్తూ ఉన్నాము. వేరే అన్ని అందరూ దీని పంటలు బోర్ లేని వాళ్ళు వట్టి పండిస్తారు, వాళ్ళకి తక్కువ వస్తాయి. మేము స్ప్రింక్లర్లు పెట్టి అన్ని నీళ్ళు తడుపుతాము. తడిపిన తర్వాత క్వింటల్ ఎకరాన్ని ఒక 2-3 క్వింటల్ దిగుబడి ఎక్కువ. వాళ్ళను 8 క్వింటలు వస్తే మాకు 10, 12, 13 క్వింటల వరకు దిగుబడి వస్తుంది. ಪೈಪ್ ಹೋಗಿ ಅದಾನ ಪಂಪ್ ಹೋಗಿ ಮೂರು ತುಟ್ಟಿ ಬಂದ್ ಮಾಡಿ ಚಾಲು ಮಾಡು ಒಂದು ಆಂಡ ಬಾಂಡ ಇಗೋ ಇಲ್ಲಿ बहुत बड़ा हो गया जी ಅಂದ್ರೆ ಇದು ಗ್ಯಾಪ್